జరిగిన కడప మహానాడు అని వారం రోజులు నేను కూడా అప్పడం చేశాను నుంచి కడపకు. మరి ఎంతమంది వచ్చారో మీకు తెలిసిన నిజానికి కూడా కొన్ని వందలాది వాహనాలు కూడా రావడం, సరిగ్గా వాహనాలు వచ్చిన వాళ్ళు కూడా మీకు డయాస్ దగ్గర కూడా రాలేని పరిస్థితి, అంతమంది కొన్ని లక్షల మంది అక్కడ రావడం జరిగింది. చాలా పెద్ద సూపర్ సక్సెస్ అయింది. సూపర్ సక్సెస్ కాదు, చాలా ఏదైతే భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మళ్ళా తెలుగుదేశం పార్టీ మళ్ళీ గత 4 సంవత్సరాలు ఏం చేస్తాము అనే మేజర్ గా పోలవరం గురించి, బరకచర్ల గురించి చెప్పడం జరిగింది. దానివల్ల 8,000 కోట్లు ఖర్చు అయితే ఈ రెండు కలిపి అనుసంధానం అయితే ఇటు మనకుతో పాటు కొంతవరకు తెలంగాణ కూడా లబ్ధి చేరుతుంది. ఎందుకంటే తెలంగాణ మనకు బరకచర్లకు మనకు అందరికీ తెలుసు, తలాపు నుంచి కృష్ణమ్మ కాబట్టి అక్కడ మిగులు జలాలు ఏదైతున్నాయో తెలంగాణ కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడం. చూడండి, ఎందుకు చాలా మేజర్ కార్యక్రమాలు ఇవన్నీ. మన ఇండస్ట్రియల్ హబ్ గా మనకు తెలుసు, మనం కోరకల్ ఇండస్ట్రియల్ హబ్ గా కప్పర్తి, కడప దగ్గర కమలాపురం అవుతా కప్పర్తిని కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ హబ్ చేయాలని చెప్పి మళ్ళీ ఈ రోజు సిఐ సమావేశాలు కూడా పోవడం జరిగింది. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. ఈ ఒక్క సంవత్సరంలో ఇంకా మనం చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. అవన్నీ కూడా త్వరితగతిన చేయడం జరుగుతుంది చెప్పి సూపర్ 6 అందరికి మనం గ్యాస్ ఇస్తున్నాం, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ ఇస్తున్నాం. మన బస్సు కూడా ఆగస్టు నుంచి మహిళలకు ఏదైతే వాగ్దానం చేశామో బస్సులు ఉచిత బస్సు సౌకర్యం అది కలిగిస్తున్నాం. అదేవిధంగా మన ఇది పెన్షన్ ఏది మరి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి తల్లి పొందాం. అది కూడా ఈ నెల నుంచి స్కూల్ ప్రారంభమయ్యే ముందు ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ రకంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు చాలా పెద్ద ఎత్తున మరి గ్రామాల్లో కానీ రాష్ట్రం మొత్తంగా ఈ పండుగ వాతావరణంగా చేయడం జరుగుతుంది.